వరలక్ష్మి పప్పుల ప్రెజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమ కథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక వర్మ, ప్రీతి నేహ హీరో హీరోయిన్లుగా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చిత్ర విశేషాలు పంచుకున్నారు మేకర్స్. నేను దర్శకుడికి నా 9వ సినిమా, చాలాసార్లు నంది అవార్డులు కూడా తీసుకున్నాను. నేను నా గురించి కాదు, వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు మనస్ఫూర్తిగా నచ్చుద్ది. బిగినింగ్ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మీరు బిగినింగ్ మిస్ అయ్యారా సినిమా మీరు చాలా ఇబ్బంది పడతారు. ఆ తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మిమ్మల్ని నేను ఎక్సర్సైజ్ చేసి మీ బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినట్టుగా నన్ను మీరు తిట్టుకోకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా టైటిల్ బిగినింగ్ నుంచి థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి. టైటిల్ బిగినింగ్ నుంచి చూస్తే మాత్రమే ఈ సినిమా అర్థమవుద్ది. కాబట్టి బిగినింగ్ మిస్ అవ్వద్దు. లవర్స్ అసలు మిస్ అవ్వద్దు. అబ్బాయితో వెళ్తే అమ్మాయి అబ్బాయిని తీసుకువెళ్ళినా బాగుంటుంది, అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళినా బాగుంటుంది, తల్లిని తీసుకువెళ్ళినా బాగుంటుంది. కుటుంబ పరంగా చూసే లవ్ పిక్చర్ ఇది. అంతేకాని ఇలాగా టైటిల్ ప్రేమిస్తున్నాం ఉంది కదా, ఇది ఫ్యామిలీ ఫిల్మ్ కాదేమో, ఇలాంటి అపోహలకు మీరు వెళ్ళొద్దు. ఇంక దుర్గారావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన చాలా ధైర్యంతో ఎన్ని డబ్బులు తీస్తున్నా వెనక్కి వస్తాయో తెలియని పరిస్థితుల్లో కూడా ఓటీటీ విషయంలో కూడా కంగారు పడకుండా ప్రేక్షకుల తీర్పు కోసమే ఆయన సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని, మరింత ఎదగాలని, ఎన్నెన్నో సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూసి ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయండి. మీకు మనస్ఫూర్తిగా నచ్చుద్ది. ఎవరి గురించి మర్చిపోయి ఉంటే క్షమించండి. ఫస్ట్ మా అమ్మకి, నాన్నకి, ఇంకా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే అది వాళ్ళ వల్లే. అండ్ ఐ హోప్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా డైరెక్టర్ సార్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. అంటే సార్ ఇఫ్ యూ వాంట్స్ యూ కెన్ టేక్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ని, కానీ నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నేను మా మూవీ గురించి చెప్పాల్సింది మా ప్రదీప్ అన్న. ఈ మూవీకి నేను సెలెక్ట్ అయ్యానంటే ఆ మనిషే కారణం. ఆయన నా ఫోటో రిఫర్ చేసి మా డైరెక్టర్ సార్కి చూపించారు. చూపించిన తర్వాత నేను ఆడిషన్కి వెళ్ళాను, అందరినీ కలిశాను. డైరెక్టర్ సార్ లుక్ టెస్ట్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. కానీ నాకు స్టోరీ తెలీదు. కానీ నేనైతే మూవీ చేయాలా వద్దా అనే ఇదిలోనే ఉన్నాను. అప్పటికి మెయిన్ లీడ్గా, అంటే ఫస్ట్ టైం మెయిన్ లీడ్గా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వస్తున్నాను. అంటే నాకు కొంచెం గ్యాప్ కూడా లేదు. రీసెంట్గా కూడా నేను చాలా మూవీస్లో కనిపిస్తూనే ఉన్నాను. చాలామంది చెప్పారు నీకు కొంచెం గ్యాప్ తీసుకుని అప్పుడు మెయిన్ లీడ్ కింద ఎంటర్ అయితే కరెక్ట్ ఏమో అని చెప్పి. అదంతా నేను డైరెక్టర్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆయన నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ స్టోరీ ప్రకారంగా ఈ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా నా ఏజ్కి సంబంధించింది, నా ఏజ్లో జరిగే స్టోరీ. సో ఇలాంటి స్టోరీ ఇప్పుడు చేస్తేనే కరెక్ట్. ఇది ఆయన నన్ను మెయిన్ లీడ్గా హీరో కింద పెట్టి తీస్తా అన్న సినిమా కాదు. యాజ్ అ మెయిన్ లీడ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎమోషన్ని నేను క్యారీ చేయగలుగుతా అని నమ్మి నాకు ఈ సినిమాని అప్పచెప్పారు. ఆ స్టోరీ విన్నాక తప్పకుండా నేను చెయ్యాలనుకున్నాను. ఎందుకంటే నాకు స్టోరీ విన్న తర్వాత ఏమనిపించిందంటే, దీనికన్నా ముందు ఒక 10 స్టోరీస్ దాకా వినున్నాను. విన్నప్పుడల్లా కూడా ప్రతి స్టోరీ నాకు ఎందుకో చాలా ఏదో నా గురించి, నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్పారు. లేకపోతే వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తుంది కదా నా త్రూ అని చెప్పి, నాకు కూడా మంచి కెరియర్ ఉండాలనే చెప్పారు. కానీ ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఈ స్టోరీ చేస్తే తప్పకుండా నాకు వచ్చిన యాక్టింగ్ స్కిల్స్ కానీ, నేను యాక్టర్గా ఎలా బిల్డప్ అవ్వాలనుకున్నానో అలా అయ్యే ఛాన్స్ ఈ మూవీ త్రూ నాకు దొరుకుతుంది అనుకున్నాను. అందుకే ఈ మూవీ ఓకే చేయడం జరిగింది. నాకు సాత్విక్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి నాకు బాగా క్లోజ్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నేను తను చూస్తూ పెరిగాను. అండ్ నేను చైల్డ్ యాక్టర్గా చేశాను, అండ్ తన్ని ఒక చైల్డ్ యాక్టర్గా చూశాను. సో నేను నాలో తను చూసుకుంటూ ఉంటాను, తనలో నన్ను చూసుకుంటూ ఉంటాను. అండ్ తను షీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ యాక్టర్, ఈజ్ అ జెన్యూన్ పర్ఫార్మర్. అండ్ అంటే ఒకసారి సరదాగా మేము ఇద్దరం కలిసి కూర్చుంటున్నప్పుడు ఆయన చిన్న ఆడిషన్ ఉంది వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. ఏం కాదు కూర్చో అని చెప్పి అన్నా. అంటే లేదని మళ్ళీ ఇది పోద్దేమో, నేను వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. నాకు ఒక్క సెకండ్ హిట్ అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఆడిషన్ ఇవ్వలే, కానీ తను ఎన్ని ఆడిషన్లు ఇచ్చాడో. సో ఎంత కష్టపడి తను ఇవాళ ఒక 95 ఫిల్మ్స్ చైల్డ్ యాక్టర్గా, 96 ఫిల్మ్స్ చైల్డ్ యాక్టర్గా తను చేశాడు. అది తన ఓన్ కష్టం మీద తను ఎదిగాడు. ఇప్పుడు హీరోగా తన ఫస్ట్ సినిమా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సాత్విక్, నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది అంటే హీఈస్ అ జెన్యూన్ పర్ఫార్మర్. నేను అంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎన్నోసార్లు, సినిమా అన్నది హీరోని లేపుతూ ఉంటుంది, సినిమానే హీరోని పైకి లేపుద్ది.
బట్ కొంతమంది యాక్టర్లు ఉంటారు వాళ్ళు సినిమాని లేపుతారు, అలాంటి యాక్టర్ తను. సో ఇవాళ నాకు సినిమా చూడాలనుకునేది ప్రతిసారి ప్రేమిస్తున్న నాకు టీజర్ నుంచి కానీ లేకపోతే సాంగ్స్ నుంచి కానీ తను ఎంత బాగా క్యారెక్టర్ని క్యారీ చేస్తున్నాడంటే ఆ లవ్లో ఉన్నట్టు లేకపోతే కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తున్నట్టు అదంతా తన పర్ఫార్మెన్స్ కోసమే నాకు సినిమా చూడాలనిపిస్తుంది. సో తను హీస్ లిటరలీ క్యారింగ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ టు ద డైరెక్టర్